హాయ్ అండి. మనకు విద్యా దృక్పథాలు విద్యా నిర్వచనాలు ఉన్నాయి కదా అండి, విద్యావేత్తలు చెప్పినవి. వాటి గురించి తెలుసుకుందాము. తెలుగు అకాడమీ బుక్లోను ఉన్న వాటి గురించి చెప్తాను. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటికి కొన్ని కొండ గుర్తులు అనేటివి మీకు చెప్తానండి. నేను గుర్తుండడం కోసం కొన్ని గుర్తులు పెట్టుకున్నాను, అవి మీకు చెప్తానండి. ఇక్కడ చూడండి, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. ఎవరన్నారు? సోక్రటీస్. అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తానండి. ఇప్పుడు సోక్రటీస్లో సో అనేది గుర్తుపెట్టుకోండి వర్డ్. సో అంటే సోల్. మనం సోల్ అంటే ఏంటి? మన ఆత్మ. మన అంతరాత్మ ఏం చేస్తుంది? సత్యాన్ని తెలుసుకోవాలని అన్వేషణ, తాపత్రయం అనేది ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సంతోషాన్ని, బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. సరి సమానంగా. ఒక ప్లేటోని ప్లాట్ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ప్లేటో అంటే ఒక ప్లాట్ఫామ్ పైన ఏంది? సంతోషాన్ని, బాధను సరి సమానంగా పంచుకోగలుగుతాం. ఎగ్జాంపుల్ అంటే గుర్తుండ కోసం, ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒకటి ఉంది కదా అండి, అదేదో అత్తారింటికి దారేదా, అదే సినిమా ఉంది కదా. అందులో వాళ్ళు ఒక రైల్వే ప్లాట్ఫామ్ పైన వాళ్ళు బాధని చెప్పుకుని తర్వాత హ్యాపీగా ఉంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి. ప్లేటో అంటే ఒక ప్లాట్ఫామ్, దానిపైన సంతోషాన్ని, బాధని సరి సమానంగా పొందగలుగుతున్నారు. అట్లా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. ఇంకొకటి, అరిస్టాటిల్. దృఢమైన శరీరంలో దృఢమైన మనసు రూపొందించేదే విద్య. హరి అంటేనే దృఢ అని గుర్తుపెట్టుకోనండి. దృఢ అని 2 సార్లు వస్తే అరిస్టాటిల్. కోమినియన్. మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య. మినియన్ అంటే మిలియన్ అని గుర్తుపెట్టుకోండి. కోమినియన్ కదా, మిలియన్. మనుషులను సార్థకులు అంటే ఎంతోమంది మనుషులను స్వార్థకులుగా అంటే ఎంతోమంది మిలియన్లుగా తయారు చేసేదే విద్య అంటారు. కోమినియన్ని ఈ మినియన్ అంటే మిలియన్ సార్థకులను మినియన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. ఎవరన్నారు? ఫెస్టాలజీ. ఈడేముంది? లా ఉంది కదా వర్డ్, లాజీ. ఇందులో ఎన్నిసార్లు? సుశీలమైన, లా 2 సార్లు వస్తుంది కాబట్టి పేస్టాలజీ, లా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తుండడం కోసం ఈ ట్రిక్స్ అండి, కొండ గుర్తులు. ఇంకొకటి, జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తన చేసేదే విద్య. అంటే ఇది ఆవరించి అంటే బెల్లు కొట్టిందాడే ఎవరైనా సరే ఏముంటారో, మనం క్లాస్ రూమ్లో ఉంటాం కదా, బెల్లు కొట్టిందాడే అందరము మనం అంటే సంతోషంగా బయటికి వెళ్తాం. వివర్తన అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంది? శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే కలిగించేదే విద్య. ఎవరన్నా? టీపీ సన్ అంటే ఎవరు? కుమారుడు. ఈడేమిచ్చారు? శిశువు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సన్ను అంటే ఒక తండ్రి తన కొడుకును ఉత్తమ సామర్థ్యాలు అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది ఇచ్చారు కదా, తన పరిసరాలను నియంత్రించుకోగలిగి. ఇంకొకటి ఏంటంటే, ఒక నిమిషం, తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చేసేదే విద్య. ఎవరన్నారు? జాన్ డూయి. పరిసరాలంటే జాన్ డూయి అని గుర్తుపెట్టుకోండి. మనసును నియంత్రించటమే విద్య. ఎవరన్నారు? ఎమర్షన్ అంటే ఏంది? మనం ఇట్లా గుర్తుపెట్టుకో, ఎమోషన్స్ని నియంత్రించుకోవటమే విద్య. మనసులో మన ఎమోషన్లను నియంత్రించుకోవాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అన్నది డేక్టార్. నెక్స్ట్, సంపూర్ణ జీవితాన్ని సంయుక్తపరచడమే విద్య. ఎవరు? స్పెన్సర్ అని గుర్తుపెట్టుకో. సంపూర్ణ అంటే సెన్సార్ అనేది కరెక్ట్ ఉంటే సంపూర్ణంగా ఉంటామని అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య. ఎవరన్నారు? రేడిన్. ఇక ఇక్కడ రే అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి, రీ, రు, రి, రి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసి సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తులుగా సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేదే విద్య. ఎవరు? ఫ్రీమరీ. ఫాలో కావాలండి. ఇప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఫాలో అయితేనే మన సృజనాత్మక అనేది బయటకు వస్తుంది. అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. దాన్నే ప్రైమరీ అంటే గుర్తుండడం కోసం కొండ గుర్తులండి. ఇంకొకటి, ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా కొన్ని నిర్వచనాలు ఉన్నాయండి బుక్లో. అవి ఏంటివంటే, వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడుటనే విద్య అన్నది ఎవరంటే గాంధీజీ. పరిపూర్ణమైన మూర్తిమత్వం అన్నస్తే గాంధీజీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వ్యక్తి పరిపూర్ణ వికాసము, పురోగతిని పొందే ఎదురయ్యే సమస్యను పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. అయితే ఇగో మన ఠాగూర్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు చిరంజీవి ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఉంటాడు కదా, ఆయన ఏమైనా సమస్యలు ఎదురైతే ఆయన ప్రతి దాంట్లోని పరిష్కారం అనేది వెతుక్కుంటూ పోతాడు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే కొండ గుర్తు. నెక్స్ట్, శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియనే విద్య అనేది అన్నారు. ఎవరు? జాకిర్ హుసేన్ అంటే జాన్సన్ బేబీ సోప్ అట్లా గుర్తుపెట్టుకోండి. శిశువు ఉంది కదా, అట్లా జాన్సన్ బేబీ సోప్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మానవుని నిస్వార్థపూర్ణంగా స్వావలంబకుడిగా తయారు చేసేదే విద్య అనేది వేదాలు చెప్పడం జరిగింది. వేదాలు, పురాణాలు ఏంటంటే మానవుని యొక్క నిస్వార్థంగా ఎలాంటి లేకుండా ఉండాలని చెప్తుంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మోక్ష సాధననే విద్య. అంటే మోక్షం పొందుతూనే, ఉపనిషత్తులో ఉంటుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, మోక్షం పొందుతూనే ఉపశమనం అనేది మనకు కలుగుతుంది. అట్లా ఆత్మ సాక్షాత్కారమే పొందటమే విద్య అన్నది ఎవరంటే శ్రీ శంకరాచార్య. అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, శివుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే మన ఆత్మ సంస్కారం అనేది రిలీఫ్ అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మానవులని అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణత అభివ్యక్తి చేయటమే విద్య. దైవాంశ, వివేకానంద, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగ్గినట్టుగా ఉండేది అసలైన విద్య అన్నది ఎవరంటే డిఎస్. అంటే ఏంటంటే, నేను గుర్తుపెట్టుకునే కొన్ని మీకు చెప్పినానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.